So welcome back to another video, guys. So ఈరోజు మీ ముందుకు ఇంకో చిన్న వీడియోతో వచ్చేసాను. చిన్న వీడియో కాదు, పెద్ద విషయం ఇది. సో ఈరోజు మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను అనమాట. సో అసలు యాప్ అంటే ఏంటి, యాప్ అంటే ఏంటి, సో యాప్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అండ్ అంతకుమించి ముందు మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందా, వ్లాగ్, బిజినెస్ ఏదైనా సరే అండి, మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్న, గేమింగ్ ఛానల్, ఏ ఛానల్ ఉన్నా పర్లేదు, దానికి ఒక అప్లికేషన్ ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా పబ్లిష్ చేసుకోవాలి, ఈరోజు నేను ఈ వీడియోని మీకోసం తయారు చేశాను. సో స్పెసిఫిక్గా మీకోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా వీడియోని లైక్ చేయండి. ఏం చేయాలి? లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత నేను ఎమ్మటి వీడియోలోకి వెళ్ళాలి. సో వీడియోలోకి వెళ్ళాలంటే మీరు సిస్టమ్ అవసరం లేదు, ఈ వీడియో చూడాలని కానీ మీకు సిస్టమ్ అవసరం లేదు. సో మీ మొబైల్లోనే మీరు యాప్ని తయారు చేసుకోవచ్చు అండ్ మీ మొబైల్లోనే పబ్లిష్ కూడా చేయొచ్చు. సో వీడియోలోకి స్టార్ట్ చేద్దాం ఇంట్రెస్ట్కొని. సో గైస్, నేనైతే ఇక్కడ నా క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చేసాను. సో మీకు ప్రూఫ్ కోసం నా వాల్యూమ్ ఆఫ్ ఆన్ చేశాను అనమాట. సో సింపుల్గా నా వైఫై అనేది అండ్ నా ఎయిర్పోర్ట్ మోడ్ అయితే ఆన్ చేసుకున్నాను, ఎందుకంటే కాల్స్ అండ్ నోటిఫికేషన్స్ రాకుండా. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళాలంటే యాప్ సైగర్ అని మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. యాప్ గ్రిజర్, సైగర్ కాదు, సారీ, యాప్స్ గ్రిజర్. సో దీన్ని మీరు ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఎన్నో కేటగిరీస్ వస్తుంటాయి. సో యాప్ గ్రిజర్ అని వస్తుంది. తర్వాత క్రియేట్ యాప్ క్రియేషన్, మేక్ గేమ్స్ అండ్ మెసెంజర్, యాప్ బిల్ట్, ఇవి ఉన్నాయి అవన్నీ. సో అవన్నీ వదిలేసాను, మనకు అట్లతో పని లేదు. ఒకవేళ మీరు మెసెంజర్ లాగా లైక్ వాట్సాప్ మెసెంజర్ అలా ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఈ ఆప్షన్లోకి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఒక చిన్న గేమ్ ఏదైనా తయారు చేయాలని ఇక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ మీరు యాప్ బిల్డర్ ఆండ్రాయిడ్లో తయారు చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఎలా నేర్చుకోవాలంటే ఇక్కడికి వెళ్ళాలి. సో సింపుల్గా మనకు ఒక యూట్యూబ్ ఛానల్కి యాప్ కావాలి. సో సింపుల్గా నేను క్రియేట్ యాప్ మీదకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినారు, సో మీకు మనకి ఎన్నో ఆప్షన్స్ వచ్చినాయి. అండ్ రిఫర్స్, లింక్, యూట్యూబ్, ఫేస్బుక్, యాప్ పేజ్, ఇంకేవేవో ఉన్నాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. సింపుల్గా మనకు కావాల్సింది యూట్యూబ్లో ట్యాప్ చేయగానే మీకు యూట్యూబ్ యాప్ ఫర్ ప్లేలిస్ట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది ఒకటి ఇస్తారనమాట. సో సింపుల్గా మీరు చూస్తున్నారు, సో రిఫ్రెష్ ప్రివ్యూ అండ్ టెంప్లెట్ డిస్క్రిప్షన్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మీకు క్రియేట్ అన్ అప్లికేషన్ ఫర్ ద యూట్యూబ్ ఛానల్ అండ్ డిస్క్రైబ్ అమాంగ్ సబ్స్క్రైబర్స్ ద యాప్, ఇంక్రీజ్ యువర్ ఆడియన్స్ ఫర్ ద ఛానల్ అండ్ ఆల్సో హెల్ప్స్ యూ టు యూజర్ బీ అవేర్ ఫ్రమ్ ద లాస్ట్ అప్డేట్. నెక్స్ట్, సో గైస్ ఇప్పుడు మీరు సింపుల్గా ఛానల్ ఏపీఐకి, యూట్యూబ్ ఏపీఐకి అని ఉంది కదా. సో ఏపీఐకి అంటే ఏంటో మీకు అర్థం కాకపోతే నేను ఇప్పుడు దీని తర్వాత ఎమ్మటి ఇంకో వీడియో చేసి ఎమ్మటిని అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఒకవేళ మీరు తర్వాత చూస్తుంటే మీరు డెఫినెట్గా దీని కింద ఇంకో వీడియో నా ఛానల్లో ఉంటుంది. సో డెఫినెట్గా చూడండి. ఇవి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే మీరు డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఏపీఐకి అంటే ఏంటో మీకు సింపుల్గా చెప్తాను తర్వాత. సో ఇక్కడైతే నేను నా ఏపీఐకిని పేస్ట్ చేస్తున్నాను. సో నా ఏపీఐకి అయితే వచ్చేసి నా ఛానల్ యూఆర్ఎల్. సో ఇప్పుడు నేను సింపుల్గా నా ఛానల్కి వెళ్ళాలి. నా ఛానల్కి వెళ్ళేసి నేను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా ఛానల్ అయితే ఇది. సో నా వీడియోస్ ఇవైతే ఉన్నాయి. సింపుల్గా మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే వస్తలేదు బటన్. సో షేర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కాపీ లింక్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ క్రోమ్లోకి వెళ్ళేసి మీ ఛానల్ లింక్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయాలి. ఫినిష్. సో ఇక్కడ మీరు నెక్స్ట్ వచ్చేసేయాలి. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత మీకు యాప్ నేమ్ ఏదైతే ఉందో అది అడుగుతుంది అనమాట. సో నేను సింపుల్గా నా ఛానల్ పేరు వచ్చేస్తున్నాను, మిస్టర్ గ్రిజ్లీ ద బాస్, రైట్. ఇక్కడ నా యాప్ నేమ్ అయితే ఏదైతుందో అది నేను ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారా, సో నా వీడియో ఏవైతుందో అక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇట్లా నా యాప్ ప్రివ్యూ అనేది వస్తుంది అనమాట. సో ప్రివ్యూ అంటే వీడియోస్లో ఒకవేళ మీరు ఫేస్బుక్లో కానీ లేకపోతే ఛానల్, ఈ యాప్ ఓన్లీ ఫర్ ఏ ఛానల్ అనమాట. అండ్ ఇట్లా మీరు చేసిన తర్వాత సో యాప్ నేమ్ అండ్ టెంప్లెట్ డిస్క్రిప్షన్ అండ్ యాప్ సెట్టింగ్స్, యాప్ నేమ్ అవంతా అయిపోయిన తర్వాత సో యాప్ ఐకాన్, కస్టమైజ్ యాప్ ఐకాన్ తర్వాత నేను ఇక్కడ నా యాప్ ఐకాన్ని, సో ఇక్కడ మీరు సింపుల్గా దీన్ని నా ఛానల్ లోగోని కొంచెం అంటే ఈ బాక్స్లోనే మీరు ఫిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు అది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ క్రాప్ అయిపోయింది. సో క్రాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ చేయాలి. సో ఇది నా ఛానల్ ఇలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత సో క్రియేట్ టెంప్లెట్, డిస్క్రిప్షన్, యాప్ సెట్టింగ్, ఐకాన్ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత క్రియేట్. ఇంకేమైనా ఉంటే మీరు చూసుకోవాలి. అండ్ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్, మీరు ఫేస్బుక్ కానీ లేకపోతే గూగుల్లో ఇక్కడ నా ఛానల్తో నా జీమెయిల్తో అయితే నేను సైన్ ఇన్ చేసేసాను అనమాట. నా జీమెయిల్తో నేను సైన్ ఇన్ చేశాను. మనకి ప్రివ్యూ కూడా వచ్చేసింది. సో సింపుల్గా ఇప్పుడు మా యాప్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. సో స్కిప్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది మీ సెట్టింగ్ అనేది ఇలా ఉంటుంది. సో మీరు వెబ్సైట్లోకి మీరు ఇట్లా వచ్చేసిన తర్వాత సో మిస్టర్ గ్రిజ్లీ ద బాస్ మన ఛానల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ. సో సింపుల్గా మీరు పబ్లిష్ చేయాలంటే పబ్లిష్ చేయొచ్చు, లేకపోతే డౌన్లోడ్ ఏపీకే. సో మీరు ఇక్కడ సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి.
సో ఇక్కడ బిల్డింగ్ ఏపీకే. సో అయిపోయిందనమాట. ఇంత సింపుల్ ఒక యాప్ తయారు చేయడం అని మీరు కూడా అనుకోవచ్చు. సో మీ ఛానల్, మీ ఫేస్బుక్ పేజ్ అవని కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ అవని, ఏదైనా కానివ్వండి, సో మీరు సింపుల్గా ఒక యాప్ అనేది మీరు ఇట్లా తీసుకోవచ్చు అనమాట. సో అయిపోయింది నా స్కాన్, ఒక సపోర్ట్ వచ్చేసింది. సో నేను దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకున్నాను. నా యాప్ క్యూఆర్ కోడ్ అయితే వచ్చేసింది. సో సింపుల్గా ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు పబ్లిష్ చేయాలన్నా కానీ మీరు హౌ టు పబ్లిష్ అని ఒక వీడియో ఉంది, వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెబ్సైట్ వాళ్ళైతే. అండ్ దీన్ని మీరు వీడియో చూసుకోవచ్చు అండ్ మీరు పబ్లిష్ చేయాలని ఇక్కడ నుంచి డైరెక్ట్గా పబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్లే స్టోర్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, కానీ నేను అది పబ్లిష్ చేయదలుచుకోను. సో యాప్ ఈజ్ రెడీ. సో మన యాప్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో సింపుల్గా డౌన్లోడ్ మీద కొట్టేస్తున్నాను. సో ఓకే, ప్రెస్ హియర్. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మన యాప్ అనేది, సో మిస్టర్ గ్రీజ్లీ ద బాస్ డౌన్లోడ్. సింపుల్గా 14 MB అవుతుంది. మనకి ఛానల్లో మనం పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని దీంట్లో లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ మన వీడియో డైరెక్ట్ ఇక్కడి నుంచి కూడా చూడవచ్చు. అండ్ చాలా బెస్ట్ అప్లికేషన్ అనమాట. అండ్ ఈ వెబ్సైట్కి మీరు స్పెసిఫిక్గా థ్యాంక్స్ చెప్పాలి నేను. అండ్ ఇంత చిన్న ఈజీగా సింపుల్గా మనకి పని అయిపోయింది. సింపుల్గా ఇది డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అండ్ గైస్, మీరు కూడా ఇలాంటి యాప్స్ తయారు చేసుకోవాలి. మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందా? డెఫినెట్గా మీ ఛానల్ కింద లింక్ పంపివ్వండి. నేను కొంచెం సపోర్ట్ నా వల్ల వస్తుందని నేను హోప్ చేస్తున్నాను. సో మాటలు ఎక్కువ అయిపోయినాయి, ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ సింపుల్గా మిస్టర్ గ్రీజ్లీ డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ ది యాప్. ఎట్లా ఉంది నా సొంతంగా యాప్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ అవుతుంది అప్లికేషన్. సో మనకి ప్లే ప్రొటెక్షన్ అయితే కొంచెం నోటీస్ పంపిస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్క యాప్ మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేస్తాం కదా, ఆండ్రాయిడ్ సంబంధించింది. సో ఇది మనకి కొంచెం నోటిఫికేషన్ పంపిస్తుంది. సెండ్ యాప్స్ క్యాన్ ఆల్వేస్ సెండ్ అన్నోన్ యాప్స్, డోంట్ సెండ్. సింపుల్గా మన యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. సో అంటే యాప్ డౌన్లోడ్ అయిపోయింది. యాప్ ఓపెన్ చేస్తున్నాను. మిస్టర్ గ్రీజ్లీ ద బాస్. సో చూస్తున్నా నా వీడియోస్ అన్నీ వచ్చేసాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంది. డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే మీ యాప్ అనేది ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీ 3 డాట్స్ ఉన్నాయి. సో నోటిఫికేషన్స్, ఆల్ అబౌట్ న్యూ వీడియోస్ అండ్ క్లీన్ హ్యాష్, అదంతా అవసరం లేదు మనకి. అండ్ అయిపోయింది మన యాప్. సో మీరు ఇక్కడ కొంచెం స్లైడ్ చేసిన తర్వాత రిఫ్రెష్ అండ్ సెట్టింగ్స్, థీమ్ అండ్ ఇంత చాలా ఉంటుంది. అండ్ బ్లూ, రెడ్, నేనైతే డార్క్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో అయిపోయింది. సో సింపుల్గా చూస్తున్నా అబౌట్, ఎగ్జిట్ అండ్ చాలా థీమ్స్ ఉన్నాయి, సెట్టింగ్స్ కొన్ని. మీరు ఒకవేళ సెట్టింగ్స్ ఏమైనా చేయాలన్నా కానీ చేసుకోవచ్చు. అండ్ ఇది మన యాప్. ఒకవేళ మీరు ఈ యాప్ని డెవలప్ చేయాలనుకున్నా, లేకపోతే పబ్లిష్ చేయాలనుకున్నా కానీ మీరు సింపుల్గా మీకు కింద చెప్పాను కదా. సో వెబ్సైట్ వాళ్ళే మనకి డైరెక్ట్ పబ్లిష్ ఎలా చేయాలో చూపిస్తారు. అండ్ ఛానల్ ఏపీఐ అంటే ఏంటి, సో అంటే అదేంటి అసలు మీకు దాని గురించి ఈ వీడియో అయిపోయింది పోస్ట్ చేసి, ఎడిట్ కొంచెం చేసి పోస్ట్ చేసి ఎమ్మటి ఆ వీడియో మీకు ఇప్పుడే తయారు చేసి చూస్తాను అనమాట. సో వాచ్ ఇక్కడ మీరు చూసాను. సో ఇది అప్లికేషన్ అయిపోయింది. సో సింపుల్గా మీకు వీడియో డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా హ్యాపీగా ఉంది. యాప్ అయిపోయింది అనమాట. సో గైస్, ఈరోజు కిందే అనమాట. సో సింపుల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మీకు అప్లికేషన్ ఒకటి తయారు చేసి ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టాను. ఒకవేళ మీకు ఇలాంటి టాపిక్స్ నచ్చితే మాకు డెఫినెట్గా మీరు చెప్పండి. అంటే లైక్స్ కొడితేనే కదా మాకు కూడా తెలిసేది మీకు ఏ టాపిక్ నచ్చుతున్నాయి, ఏ టాపిక్ నచ్చట్లేవు అనేది. సో సింపుల్గా లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, నో ప్రాబ్లం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టాటా, గుడ్ బై.